బీజెడ్సీ ఎంజెడ్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పేపర్ ఫిఫ్త్ లోపల సెమ్ ఫిఫ్త్ లోపల అంతఃస్రావక వ్యవస్థ యూనిట్ 3లో మనం ఈరోజు అంతఃస్రావక వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాము. జంతువులు రెండు రకాల గ్రంథులను కలిగి ఉంటాయి. ఒకటి బహిస్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు. బహిస్రావక గ్రంథులు వాటి నాళాల ద్వారా వాటి స్రావాలు స్రవిస్తాయి. అంతఃస్రావక గ్రంథుల స్రావాలు నేరుగా రక్తంలోకి చేరి రక్తం ద్వారా లక్ష్యంగాలను చేరుతాయి. అంతఃస్రావక గ్రంథులకు నాళాలు లేవు కాబట్టి వాటిని వినాళ గ్రంథులు అని కూడా అంటారు. అంతఃస్రావక గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎండోక్రైనాలజీ అన్నమాట. అంటే అంతరంగా ప్రవహించే గ్రంథుల యొక్క స్రావాల గురించి చదివే శాస్త్రాన్ని మనము ఎండోక్రైనాలజీ లేకపోతే అంతఃస్రావక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. అంతఃస్రావక గ్రంథులు స్రవించే స్రావాలను హార్మోన్లని మనం పిలుస్తాం. హార్మోన్ అనగా ప్రేరేపించడం అని అర్థం. నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థలు జంతువుల విధులను సంయుక్తంగా సమన్వయపరుస్తూ దేహంలో ప్రధాన సమకాలిక వ్యవస్థగా పనిచేస్తాయి. హార్మోన్ యొక్క నిర్వచనం తీసుకుంటే ఒకసారి డెఫినేషన్: అంతఃస్రావక గ్రంథుల నుంచి స్రవించబడి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా రవాణా చేయబడి శరీరంలోని దూర భాగాల్లో ఉండే లక్ష్యంగాలపై అంటే ప్రభావ అంగాలపై తన విశిష్ట ప్రభావాన్ని చూపే రసాయన పదార్థమని చెప్పవచ్చు. హార్మోన్ల ప్రత్యేక లక్షణాలు. హార్మోన్లు ఈ క్రింది ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. అవి: హార్మోన్లు అంతఃస్రావక గ్రంథుల నుంచి స్రవించబడి రక్తంలోనికి విడుదలయ్యే రసాయన వార్తాహరులు. హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి, సహాయ ఎంజైమ్లుగా కూడా పనిచేస్తాయి. ఒక హార్మోన్ ఒకే అంగంపై అనేక ప్రభావాలను చూపవచ్చు లేదా అనేక అంగాలపై అనేక ప్రభావాలను కూడా మనము చూడవచ్చు. హార్మోన్లు తక్కువ అణుభారాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ప్లాస్మా త్వచం ద్వారా మరియు సూక్ష్మ నాళిక త్వచం ద్వారా కూడా రవాణా అవుతాయి. హార్మోన్లు నీటిలో కరిగిపోతాయి. హార్మోన్లు తక్కువ గాఢత వద్ద కూడా పనిచేస్తాయి. హార్మోన్లు వాటి విధి అయిపోయిన తర్వాత నశించవచ్చు లేదా చైతన్యరహితం కూడా కావచ్చు. అంతఃస్రావక వ్యవస్థ నాడీల ఆధీనంలో నియంత్రించబడుతుంది. ఇవి హార్మోన్ల ప్రత్యేకమైన లక్షణాలు. ఇవి రక్తంలోకి విడుదలయ్యే రసాయన వార్తాహరులు అని అంటారు. హార్మోన్లు తక్కువ మొత్తంలోనే ఉత్పత్తి అయితే కానీ వాటి ప్రభావం చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఒక చోట ఉత్పత్తి అయి ఇంకొక చోట ప్రభావాన్ని చూపించే హార్మోన్స్ కూడా ఉంటాయి. తక్కువ గాఢత దగ్గర కూడా ఇవి పనిచేస్తాయి. ఇవి ఏం పని చేయాలో ఒక హార్మోన్కి ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. ఆ పని అయిపోయిన తర్వాత అది చైతన్యవంతం పని చేయకుండా పోవడం కానీ నశించిపోవడం కానీ జరుగుతుంది. ఇవి వీటి ప్రత్యేక లక్షణం. హార్మోన్ల యొక్క విధులను ఒకసారి మనం పరిశీలిస్తే హార్మోన్లు రసాయన వార్తాహరులు అని కూడా అంటారు. హార్మోన్లు రక్తం ద్వారా ప్రవహించి దూర ప్రాంతాల్లో ఉన్న అంగాలపై పనిచేస్తాయి. హార్మోన్ల వల్ల ప్రభావితమైన అంగాన్ని లక్ష్యాంగం లేదా ప్రభావక అంగం లేదా టార్గెట్ అంగం అని అంటారు. హార్మోన్లు అనేక రకాల శరీర ధర్మచర్యలను నియంత్రణ చేస్తూ క్రమబద్ధం చేస్తాయి. అవి కండర సంకోచంలోను, ఎంజైమ్ల విడుదలలోను, జీవక్రియల్లోను, ద్రవాభిసరణ క్రమతలోను, పెరుగుదలకు, రూప విక్రియకు, నిర్మోచనానికి, బీజకోశాల పరిపక్వతకు మరియు అండోత్పాద శుక్రోత్పాదనకు, లైంగిక చక్రంలో జననంలోను, పాలోత్పత్తికి, తృతీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలోనూ హార్మోన్లు ఉపయోగపడతాయి. ఈ అంతఃస్రావక వ్యవస్థ ప్రధాన ఉద్దేశం శరీరంలో సమతాస్థితిని సాధించడం. శరీరాన్ని బ్యాలెన్స్గా సమతాస్థితిగా ఉంచడం కోసమే ముఖ్యంగా ఈ అంతఃస్రావక వ్యవస్థ పనిచేస్తుంది. ఏమిటిని ఒకసారి మనం క్రమబద్ధీకరిస్తుంది శరీరంలో అంటే ఎంజైమ్ల విడుదల చేయడంలోను, జీవక్రియ జరుపుటలోను, నియంత్రణ చేయడంలోను, ద్రవాభిసరణ క్రమతలోను, పెరుగుదలకు, రూప విక్రియ చెందడానికి, నిర్మోచనానికి, బీజకోశాల పరిపక్వత చెందడానికి, అండకణోత్పత్తికి, శుక్రకణోత్పత్తికి,
ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడం కోసము ఈ యొక్క అంతర్స్రావక వ్యవస్థ అనేది పనిచేయడం జరుగుతుంది సమర్థవంతం. హార్మోన్ల వర్గీకరణ, రసాయన స్వభావం. రసాయనికంగా హార్మోన్లు పెప్టైడ్లు, ప్రోటీన్లు, అమైన్లు, స్టిరాయిడ్లు, కొవ్వు ఆమ్లాలతో ఏర్పడతాయి. రసాయనిక స్వభావాన్ని బట్టి హార్మోన్లను క్రింది రకాలుగా వర్గీకరించడం జరిగింది. అమైనో హార్మోన్, అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడే హార్మోన్లను అమైనో హార్మోన్లు అని అంటారు. ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తారు. అమైనో హార్మోన్లను తీసుకుంటే అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడే హార్మోన్లను అమైనో హార్మోన్లు అని అంటారు. ఉదాహరణకు ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనేది ఎగ్జాంపుల్. స్టిరాయిడ్ హార్మోన్స్, స్టిరాయిడ్ హార్మోన్లను లిపిడ్ల చేత ఏర్పడతాయి. ఉదాహరణకు గ్లూకోకార్డియేట్లు, మినరోకార్డియేట్లు, టెస్టోస్టిరాన్లు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. కొవ్వు ఆమ్ల ఉత్పాదకతలు. ఐసోనాసైడ్ అనేది ఒక కొవ్వు ఆమ్లం నుంచి ఏర్పడుతుంది. ఇది అన్ని కణ జాలాల చేత స్రవించబడుతుంది. ఇది ఉజ్వల అనుక్రియలను, రక్తపీడనము, ప్రత్యుత్పత్తి క్రియలను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది. గ్లైకోప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల చేత ఏర్పడినవే గ్లైకోప్రోటీన్లు. ఉదాహరణకు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టిహెచ్ఎస్. మానవ అంతఃస్రావక వ్యవస్థ, హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. మానవుడి అంతఃస్రావక వ్యవస్థలో అనేక గ్రంథులు శరీరంలోని వేరువేరు భాగాల్లో ఉంటాయి. మానవుల్లోని ప్రధానంగా అంతఃస్రావక గ్రంథులు తల ప్రాంతంలో 2, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి 2 ఉంటుంది. మెడ ప్రాంతంలో 3, థైమస్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఉదర ప్రాంతంలో 4, క్లోమం, అదుట్ల గ్రంథులు, బీజకోశాలు, జఠరాంత్ర గ్రంథులు ఉంటాయి. హైపోథాలమస్ కూడా అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది. హైపోథాలమస్ మెదడులో ఒక భాగం కాబట్టి నాడీ కణజాలంలో ఏర్పడుతుంది. పిట్యూటరీ, పీనియల్ గ్రంథులు స్వచ్ఛమైన అంతఃస్రావక గ్రంథులు. ఇవి హైపోథాలమస్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి నాడీ అంతఃస్రావక వ్యవస్థ ప్రధాన భాగంగా ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో హైపోథాలమస్ మాస్టర్ నియంత్రణ సౌకర్యంగా పనిచేస్తూ ఇతర అంతఃస్రావక గ్రంథుల చర్యలకు పీయూష గ్రంథి ద్వారా అదుపులో ఉంచుతుంది. కాబట్టి పీయూష గ్రంథిని అంతఃస్రావక వ్యవస్థ మాస్టర్ గ్రంథి అని అంటారు. ఇదేమంటే ఇతర అంతఃస్రావక గ్రంథుల చర్యలను పీయూష గ్రంథి ద్వారా అదుపులో ఉంచుతుంది. అన్ని గ్రంథులను ఇది కంట్రోల్లో అదుపులో ఉంచుతుంది కాబట్టి దీన్ని అంతఃస్రావక వ్యవస్థ మాస్టర్ గ్రంథి అని, పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, దీన్ని పీయూష గ్రంథి లేకపోతే అంతఃస్రావక మాస్టర్ గ్రంథి అని కూడా హైపోథాలమస్ అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి దీన్ని చూడండి, మీకు వెనక డయాగ్రామ్ ఉంది. దాంట్లో పీనియల్ గ్రంథి తలలో ఉంది చూడండి. పీయూష గ్రంథి ఇది కూడా తలలోనే కనపడుతుంది. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో, పారాథైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో ఉంటుంది. ఇది థైమస్ గ్రంథి ఇది చెస్ట్ దగ్గర కనపడుతుంది. అడ్రినల్ గ్రంథి క్లోమం ఉదరంలో ఉంటుంది. బీజకోశము, ముష్కము కింది ప్రాంతంలో. ఇవన్నీ మనం పరిశీలించవచ్చు. మనకు ఎండోక్రైన్ సిస్టమ్ వెనక కనపడుతుంది. దానిలో కనపడిన దాని ప్రకారం మనము దాన్ని చెప్పడం జరుగుతుంది. బ్రష్ ఒకసారి తీసుకుంటే ఎగ్జాంపుల్ ఆ పీనియల్ గ్రంథి ఇప్పుడు అది తల భాగంలో ఉండే హార్మోన్స్ పీనియల్ గ్రంథి, పీయూష గ్రంథి. తర్వాత రెడ్ కలర్ మెడ ప్రాంతంలో థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి మనం థైమాస్ చూడొచ్చు. తర్వాత ఉదర ప్రాంతం తీసుకుంటే అడ్రినల్ గ్రంథి, క్లోమము కనబడుతుంది. తర్వాత కింద లాస్ట్ బీజకోశం, ముష్కము మనం దాంట్లో చూడొచ్చు. బ్లాక్ తల లోపల బ్లాక్ సర్కిల్ లోపల పీనియల్ గ్రంథి, పీయూష గ్రంథి. మెడ ప్రాంతం రెడ్ కలర్ థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. గ్రీన్ ఉన్న దాంట్లో మనము అడ్రినల్ గ్రంథి, క్లోమ గ్రంథి. కింద బ్లూ కలర్లో బీజకోశం, ముష్కము మనం ఈ యొక్క అంతఃస్రావక గ్రంథులను మనం ఒకసారి మనము పరిశీలించవచ్చు.
ఇప్పుడు పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి గురించి మనము తెలుసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి, హైపోఫైసిస్ తీసుకుంటే పీయూష గ్రంథి సూక్ష్మ పరిమాణంలో ఎరుపు బూడిద వర్ణంలో బఠానీ గింజ పరిమాణంలో మెదడులోని హైపోథాలమస్ కాలాంచిక లేదా పీయూష వృంతం ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది. కపాలంలో పీయూష గ్రంథి సెల్లాటార్సికా అనే అస్థిగర్తంలో సురక్షితంగా అమరి ఉంటుంది. పీయూష గ్రంథిని పిట్యూటరీ గ్రంథి లేక హైపోఫైసిస్ అని కూడా అంటారు. ఇది 0.5 గ్రామ్స్ బరువు, 0.3 సెంటీమీటర్ వ్యాసం కలిగి ఉంటుంది. పీయూష గ్రంథి 3 లంబికలను కలిగి ఉంటుంది. పూర్వలంబిక, ఫార్స్ ఎంటీరియల్, అంతర్మధ్య లంబిక లేకపోతే ఫార్స్ ఇంటర్మీడియా, తర్వాత పరలంబిక లేదా ఫార్స్ సెర్వోజా. పూర్వలంబికను అంతర్లంబికలను కలిపి ఎడినో హైపోఫైసిస్ అని, పరలంబికను న్యూరో హైపోఫైసిస్ అని అంటారు. హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. హైపోథాలమస్ నుంచి స్రవించబడిన స్రావకాలను న్యూరో హార్మోన్లు, విడుదల కారకాలు అంటారు. ఈ హార్మోన్ల పీయూష గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడేటట్లు చేస్తాయి. ఎడినో హైపోఫైసిస్ హార్మోన్లు, దీన్ని గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్ అని అంటారు. ఈ హార్మోన్ని సోమటోట్రోఫిక్ హార్మోన్ STH లేదా వృద్ధి హార్మోన్, సోమా అంటే బాడీ, ట్రోఫీ అంటే న్యూట్రిష్మెంట్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ సాధారణ లేదా పెరుగుదల నియంత్రించే సాధారణ దేహ పెరుగుదలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ప్రభావంలో తర్వాత అస్థులు బాగా అభివృద్ధి చెందుతాయి. దీని మూలంగా శరీర అస్థిపంజర పరిమాణం పెరుగుతుంది. ఈ హార్మోన్ అపసవ్యత స్రావం వలన 3 రకాల వ్యాధులు వస్తాయని చెప్పి, అంటే ఇది ఎక్కువైనా తక్కువైనా సరిగా ఈ హార్మోన్ విడుదల కాకపోతే కొన్ని రకాల జబ్బులు వస్తాయి. దీనికి మరగుజ్జుతనం వస్తుంది. మరగుజ్జుతనం అనేది పెరుగుదల హార్మోన్ లోపించడం వలన చిన్న పిల్లల్లో వస్తుంది. దీనివల్ల ఎముకలు పెరగడము నెమ్మదిగా ఉంటుంది. దీనితో దేహంలో ఇతర అంగాల పెరుగుదల కూడా నెమ్మదిస్తుంది. ఈ మరుగుజ్జులు కేవలం 3 నుంచి 4 అడుగులే ఉంటారు. ప్రౌఢ మానవుల్లో అస్థుల్లో అస్థిభవనం సంపూర్ణమైన తర్వాత దశలో పెరుగుదల హార్మోన్ లోపిస్తే అతడు బద్ధకస్తుడు అవుతాడు. లైంగిక ధర్మ నిర్వహణలో ఉత్సాహం క్షీణిస్తుంది, శరీరం సృష్టిస్తుంది. దీన్నే సైమాండ్ వ్యాధి లేకుంటే కచక్షియా అని కూడా అంటారు. మహాకాయత నెక్స్ట్ డిసీజెస్. ఇది పెరుగుదల హార్మోను ఎక్కువగా స్రవిస్తే, తక్కువగా స్రవిస్తే మరుగుజ్జుతనం, పొట్టి వాళ్ళు అవుతారు. తర్వాత ఎక్కువగా స్రవిస్తే ఎక్కువగా బాగా పెరిగి అస్థిపంజర పరిమాణం విపరీతంగా పెరుగుతుంది. ఈ స్థితిలో మానవుడు 7 నుంచి 8 అడుగుల వరకు పెరుగుతారు. దీన్ని పీయూష మహాకాయత దీర్ఘకాయత్వం అంటారు. బాగా పొడుగు వాళ్ళు, దీర్ఘకాయత్వం కలిగిన వాళ్ళు, పీయూష మహాకాయత కలిగిన వాళ్ళు అంటారు. హార్మోన్ అనేది, ఈ యొక్క హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఇది జరుగుతుంది. తర్వాత ఎక్రోమెగాలి, పెద్దల్లో పెరుగుదల హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల కొన్ని పరిస్థితుల్లో చేతులు ఎముకలు, కాళ్ళ ఎముకలు మరియు దవడ ఎముకలు బాగా పెరుగుతాయి. ఈ స్థితిలో గోరిల్లా పోలికలు ఏర్పడతాయి. దీన్నే ఎక్రోమెగాలి అంటారు. మొత్తం శరీరం అంతా ఎక్కువగా పెరగడం ఒకటి, తక్కువగా పొట్టిగా ఉండడం, అంటే పొట్టిగా అంటే 3-4 అడుగుల వరకు పెరగడం, దాన్ని మరుగుజ్జుతనం అన్నాం. ఇది 7-8 అడుగులు పెరగడం మహాకాయతనం. దీంట్లో ఎక్రోమెగాలిలో పర్టికులర్గా కాళ్ళకు మాత్రమే పెరగడం, లేకుంటే చేతులు మాత్రమే పెరగడం, లేకపోతే దవడ ఎముకలు పెరగడం. ఇలా పెరగడం వల్ల మనుషులు గోరిల్లలాగా కనబడతాయి. దీన్ని ఎక్రోమెగాలి అని అంటారు. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, దీన్ని అవటు గ్రంథి ప్రేరేపిక హార్మోన్ లేదా థైరోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లు చేస్తుంది. నెక్స్ట్ ఆది వృక్క వల్కల ప్రేరేపిక హార్మోను, దీన్ని అడ్రినోకార్టినోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ ఆది వృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోమినరలోని లైంగిక కార్డియట్లను ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పడుతుంది. పుటిక ప్రేరేపిక హార్మోన్, ఈ హార్మోన్ ప్రభావం వల్ల
స్త్రీజీవిలో స్త్రీబీజ కోశంలో గల అండపుటికలు ప్రేరేపితమై అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా స్త్రీలైంగిక హార్మోన్ ఈస్ట్రోజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. పురుష జీవిలో ముష్కాలను ప్రేరేపించి శుక్రకణోత్పత్తిని అధికం చేయడం అనేది జరుగుతుంది. లూటినైజింగ్ హార్మోన్ లేదా మధ్యంతర కణ ప్రేరేపక హార్మోన్ అంటారు. లూటినైజింగ్ హార్మోన్ ఇంటెలెక్చువల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ LHICSH. స్త్రీజీవిలో ఈ హార్మోన్ FSHతో సహకరిస్తూ అండపుటికల పరిపక్వతకు అండోద్గర ప్రక్రియకు తోడ్పడుతుంది. అండం విడుదలైన తర్వాత ఖాళీగా ఉన్న పుటికను కార్పస్ లుటియం అంటారు. కార్పస్ లుటియం నుండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తిలో LH ఏర్పడుతుంది. పురుషజీవి ముష్కాలతో మధ్యంతర కణాలను ప్రేరేపించి ఆండ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అండపుటికల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ FSH, అండోస్కర ప్రక్రియను తోడ్పడే హార్మోన్ LH, పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్లను కలిపి గొనోట్రాఫిక్ హార్మోన్ లేదా గొనోట్రాఫిక్లు అంటారు. ప్రొలాక్టిన్ హార్మోన్ ల్యూటినోట్రోఫిక్ హార్మోన్. ఈ హార్మోన్ స్త్రీలలో గర్భధారణ సమయంలో క్షీరగ్రంథుల అభివృద్ధికి, ప్రసవం తర్వాత క్షీరం పాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. పక్షులలో సహజాత ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. అన్నకోశ గ్రంథులను ప్రేరేపించి పావురంలో పావుర క్షీరదము మెలనోసైట్ ప్రేరేపిక హార్మోన్. మధ్యలంబిక నుంచి స్రవించబడే హార్మోన్లను న్యూరో హైపోఫైసిస్ హార్మోన్ లేదా పరలంబిక నుంచి స్రవించబడే హార్మోన్స్. పరలంబికను మెదడుతో సంధానం చేసే నాడితంత్రుల శీర్షంలో సుప్రాస్టిక్, పారావెంట్రిక్యులర్ అనే కేంద్రాలు ఉంటాయి. ఈ కేంద్రాల్లో పరలంబిక హార్మోన్లు స్రవించబడి నాడి కణాల ద్వారా పరలంబికలోకి చేరి ఆ తర్వాత రక్తంలోకి విడుదల కాబడతాయి. హైపోథాలమస్లోని నాడీ స్రావక కణాలు ఈ పరలంబిక హార్మోన్లను స్రవిస్తాయి కనుక వీటిని నాడీ హార్మోన్లు అని కూడా అంటారు. పరలంబికనే ఫార్స్ నెర్వోజో అని కూడా అంటారు. పరలంబిక స్రవించే హార్మోన్లు పీయూష గ్రంథులు ఉత్పత్తి కావు. హైపోథాలమస్లో 2 నాడీ స్రావక కణాలు 2 రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ఒకటి ఆక్సిటోసిన్, పిటోసిన్. ఆక్సిటోసిన్ రసాయనికంగా 8 అమైనో ఆమ్లాలను కలిగినటువంటి ప్రోటీన్ హార్మోన్. అందువలన దీన్ని యాక్టోపెప్టిన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిస్ అనగా శిశుజననాన్ని ఉధృతం చేయడం అని అర్థం. ఈ హార్మోను స్రావక సమయంలో గర్భకోశ కండరాల సంకోచ సడలికలను ఉధృతం చేసి ప్రోటీన్ నొప్పులను కలగజేసి పిండ బహిష్కరణానికి డెలివరీ బహిష్కరణకు బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా శిశుజననం తర్వాత వెంటనే క్షీరగ్రంథులు వాహిక నుంచి క్షీరమును బయటకు పాలు వచ్చే విధంగా ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ హార్మోన్ను జనన హార్మోన్స్ లేదా క్షీర బహిష్కరణ హార్మోన్ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్, దీన్ని పిటోసిన్ అనే హార్మోన్ కూడా అంటారు. ఇది ముఖ్యంగా క్విక్ చైల్డ్ బర్త్, ప్రసవ సమయంలో గర్భకోశ కండరాల కదలికకు, తర్వాత క్షీరగ్రంథులు క్షీరం రావడానికి, క్షీరమును బయటకు పంపడానికి ఈ హార్మోన్ అనేది ప్రేరేపించబడుతుంది. వాసోప్రెసిన్, దీన్ని అతిమూత్ర నిరోధక హార్మోన్, యాంటీ డెవెరిటిక్ హార్మోన్ ADH అని కూడా అంటారు. ఈ హార్మోన్ రసాయనికంగా 8 అమైనో ఆమ్లాలను కలిగిన ప్రోటీన్ హార్మోన్. అందువలన దీన్ని ఆక్టోపెప్టైడ్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ మూత్రపిండాల్లోని మూత్రస్రావక నాళికల్లో నీటి పునఃశోషణాన్ని అధికం చేసి మూత్రం ద్వారా నీటిని కోల్పోవడాన్ని నిరోధించడం జరుగుతుంది. ఈ హార్మోన్ లోపించినప్పుడు మూత్రస్రావ నాళికల నీటి పునఃశోషణ తగ్గి అతిమూత్ర విసర్జనము జరుగుతుంది. ఈ జల నష్టాన్ని పూరించడానికి జీవి అమితంగా నీటిని త్రాగవలసి వస్తుంది. ఈ క్రమరాహిత్యాన్ని డయాబెటిక్ ఇన్స్పిటస్ వాసోప్రెసిన్ అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా పీయూష గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే హార్మోన్లు అనేక శరీర ధార్మిక క్రియల్లో అతి ముఖ్యమైన పాత్ర నిర్వర్తిస్తూ
ఇతర అంతఃస్రావక గ్రంథుల చర్యలను కూడా తన అదుపులో ఉంచి ఒక విశిష్టమైన సమతాస్థితిని సమకూరుస్తాయి. కాబట్టి ఈ గ్రంథిని అంతఃస్రావక గ్రంథుల యాజమాని, మాస్టర్ ఆఫ్ ఎండోక్రోనిక్ గ్లాండ్స్ అని కూడా అంటారు. మనకు బ్రాకెట్లో కనబడుతుంది కదా, అది పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏ విధంగా ఒక బఠానీ గింజ ఆకృతి లోపల అది ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి నిర్మాణం, స్ట్రక్చరు. థైరాయిడ్ గ్రంథి అంతఃస్రావక గ్రంథుల్లోకెల్లా అతిపెద్ద గ్రంథి. ఇది శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైన అంతఃస్రావక గ్రంథి. ఇది మెడ క్రింది భాగంలో వాయునాళానికి ఇరువైపులా ఉన్న ద్విలంబికా గ్రంథి. ఈ రెండు లంబికలను కలుపుతూ ఉండే భాగాన్ని ఇస్టమస్ అని. ఈ గ్రంథి పీయూష గ్రంథి పూర్వ లంబిక స్రవించే థైరాయిడ్ ప్రేరిక్ హార్మోన్ TSH చేత ప్రేరేపించబడుతుంది. థైరాయిడ్ గ్రంథి 3 రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఒకటి థైరాక్సిన్, ట్రైఅయనోథైరోనిన్, కాల్సిటోనిక్ అని కలిగి ఉండడం వల్ల T4 లేదా టెట్రా అయోడోథైరిన్ అని కూడా అంటారు. ఈ ట్రైఅయనోథైరిన్లో 3 అయోడిన్ పరమాణులను మాత్రమే కలిగి ఉంటాయి. దీనిని T3 హార్మోన్లు అని కూడా అంటారు. వ్యాధులు. థైరాయిడ్ హార్మోన్ల అపసవ్యత వల్ల క్రింది వ్యాధులు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి 3 గ్రంథులను స్రవిస్తుంది. థైరాక్సిన్, ట్రైఅయనోథైరిన్, కాల్సిటోనిన్ అని. అయితే దీనివల్ల అపసవ్యత ఎక్కువ కానీ తక్కువ కానీ సమాన పరిమాణంలో విడుదల కాకపోతే కొన్ని రకాల జబ్బులు వస్తాయి. హైపర్ థైరాయిడిజం. ఈ వ్యాధి హైపర్ థైరాయిడిజం తీసుకుంటే ఈ వ్యాధి థైరాయిడ్ హార్మోన్ల అధిక స్రావం వల్ల వస్తుంది. అధైర్య స్థితి, నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం, బరువును కోల్పోవడం, సన్నబడడం లాంటి వ్యాధి లక్షణాలు. సాధారణంగా గ్రేవ్స్ వ్యాధిగ్రస్తుల్లో హైపర్ థైరాయిడిజం కనపడుతుంది. సాధారణ వ్యాధి లక్షణాలకు అదనంగా దీనిలో కంటి వెనుక భాగంలో శ్లేష్మం చేరడం వల్ల నేత్రాలు పైకి ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఈ స్థితిని ఎక్సోథాల్మిక్ గైటర్ అని కూడా అంటారు. హైపోథైరాయిడిజం. మన ఆహారంలో అయోజిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పెద్దగా అవుతుంది. దీన్ని అయోడిన్ లోప గైటర్ అని అంటారు. హైపోథైరాయిడిజం చిన్నపిల్లల్లో క్రెటినిజం, పెద్దవారిలో మిక్సోయిడిమా అనే సాధారణ స్థితులకు దారితీస్తుంది. థైరాయిడ్ ఉత్పత్తి చేసే 3 హార్మోన్లు కాల్సిటోనిక్, దీన్ని థైరోకాల్సిటోనిక్ అని కూడా అంటారు. ఇది రక్తంలో కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిలను నియంత్రించడం అనేది జరుగుతుంది. క్రెటినిజం. ఇది 3వ జబ్బును తీసుకుంటే థైరాక్స్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి తక్కువ స్రవించడం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే జబ్బుని క్రెటినిజం అనే జబ్బు వస్తుంది. క్రెటినిజం వచ్చిన పిల్లలు క్రెటిన్లు అంటారు. 6 నెలల వయసు వరకు ఈ పిల్లల్లో వ్యాధి లక్షణాలు సరిగ్గా కనిపించవు. ఎందుకనగా తల్లి పాలలో తగినంత హార్మోన్ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి. 3 నెలల వయసులో తలను నిలబెట్టలేకపోవడం, 6-7 నెలల వయసులో దంతాల పెరుగుదల, 12-18 నెలల వయసులో నడవడం, మాట్లాడడం వంటి క్రియలు ఆలస్యమవుతాయి. 3 నెలల వయసులో తల నిలబెట్టాలి. 6-7 నెలల వయసులో దంతాల పెరుగుదల రావాలి. 12-18 నెలల వయసులో నడవడం, తర్వాత మాట్లాడడం వంటి క్రియలు కూడా ఆలస్యమవుతాయి. శరీర పెరుగుదల స్తంభించడం, గదాకారపు వేళ్ళు, దంతాలు మరియు ఎముకలు లోభయిష్టంగా ఏర్పడడం జరుగుతుంది. చర్మం మందమై ఎండినట్లు కనిపిస్తుంది. నాలుకల వెలుపలికి వచ్చి లాలాజలం చుక్కలు చుక్కలుగా పడుతుంది. లైంగిక అవయవాలు, లైంగిక గ్రంథులు మరియు ద్వితీయ లైంగిక లక్షణాలు నశించిపోతాయి. మూగా చెవుడు లక్షణాలు ఏర్పడతాయి.
ఆధార జీవక్రియను తగ్గుతుంది. దేహ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. రక్తం చక్కెర మరియు అయోడిన్ శాతం కూడా దీనిలో తక్కువ కనపడుతుంది. కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. తర్వాత జలుబు తొందరగా గురవుతారు వీళ్ళు. ఈ వ్యాధికి హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయొచ్చు అంటాడు. క్రెటినిజం అనేది మనకు చాలాసార్లు వింటున్నాము. ఇవి వచ్చిన పిల్లల్ని క్రెటిన్లు అని పిలుస్తారు. ముఖ్యంగా చర్మము మందమే ఎండినట్లు కనపడుతుంది. తర్వాత వీళ్ళ పెరుగుదల లోపిస్తుంది. దంతాలు పెరగకపోవడం, సరైన టైంలో మెడ నిలబెట్టలేకపోవడము, మాట్లాడలేయడం అంటే తగిన వయసుకు తగ్గట్టు మాట్లాడలేకపోవడము, దేహ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మరియు అయోడిన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగి ఉంటుంది. అయితే ఈ జబ్బును హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మిక్సోఎడిమా. ఈ వ్యాధి పెద్దల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. ఈ వ్యాధిని ఏమంటారంటే గర్ల్స్ వ్యాధి అంటారు. లేడీస్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఈ వ్యాధిలో కొన్ని భాగాల చర్మము బాగా ఉబ్బుతుంది. ఈ వ్యాధి లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పరిమాణం బాగా పెరుగుతుంది. ముఖం కూడా ఉబ్బుతుంది. బాగా ఆయాసపడుతూ ఉంటారు. బిఎంఆర్ తగ్గుతుంటుంది. దేహ ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోయి ఉంటుంది. హృదయ స్పందన బాగా తగ్గును. కంటి రెప్పలు నెమ్మదిగా కొడుతూ ఉంటారు. ఈ వ్యాధిని హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయొచ్చు అని చెప్తారు. మిక్సోఎడిమా ఎక్కువగా లేడీస్లో వస్తుంది కాబట్టి గర్ల్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. వీళ్ళని చూస్తేనే ముఖం బాగా ఉబ్బి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గి ఉంటుంది. హృదయ స్పందన రేటు చాలా నెమ్మదిగా ఉంటుంది. కన్నురెప్పలు కూడా మెల్లిగా ఇట్లా కొడుతుంటారు. ఈ వ్యాధిని మనము హార్మోన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు అన్నమాట. మీరు ఒక పైన థైరాయిడ్ గ్రంథి ఉంది చూడండి. ఫస్ట్ ఈ మధ్యలో ఉన్నదాన్ని ఇస్తమస్ అంటారు. చూడండి, మధ్యలో బ్లాక్ కలర్ సర్కిల్లో ఉన్నదాన్ని ఇస్తమస్ అంటారు. థైరాయిడ్ గ్రంథి. ఇప్పుడు చూడండి, ఇంకా కింద ఇవి వాయునాళాలు. ఈ థైరాయిడ్ గ్రంథి ఏ సైడ్స్ ఉన్నాయి, పింక్ కలర్, ఇది థైరాయిడ్ గ్రంథి. స్థానం, లొకేషన్. పారాథైరాయిడ్ గ్రంథి సంపూర్ణంగా కానీ అసంపూర్ణంగా కానీ థైరాయిడ్ గ్రంథి ఉపరితలంలో అమరి ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఒకసారి చూస్తే, పారాథైరాయిడ్ గ్రంథి కణజాల రీత్యా 2 రకాల కణాలను కలిగి ఉంటుంది. ముఖ్య కణాలు ఆక్సిఫిల్ కణాలు. హార్మోన్లను తీసుకుంటే పారాథైరాయిడ్ గ్రంథులు స్రవించే హార్మోన్లను పారాథార్మోన్ ఆక్సిన్ PTH అంటారు. దీన్ని క్యాలిప్స్ హార్మోన్ అని కూడా అంటారు. విధులను తీసుకుంటే అవి చేసే విధులు, ఈ హార్మోన్ ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేట్ జీవక్రియను క్రమబద్ధం చేసి రక్తంలో వాటి స్థాయిలను ఇది నిర్ణీతం చేస్తుంది. ఈ హార్మోన్ ఉక్కాల్లో కాల్షియం విసర్జనను నిరోధించి ఫాస్ఫేట్ విసర్జనను ప్రోత్సహించి ఒక విశిష్టమైన క్రమతను సాధిస్తుంది. ఆహార నాళంలో కాల్షియం శోషణను కూడా పెంచుతుంది. డిసీజెస్. హార్మోన్ లోపం వల్ల హైపోపారాథైరాయిడిజం, టెటానీ అనే స్థితికి గురవుతుంది. ఈ స్థితిలో రక్తంలో కాల్షియం తగ్గుతుంది. కండరము నాడి కణాలు అతి క్షోభగా మారి కండరాలు వణుకుతూ మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఆది ఉక్క గ్రంథులు, అడ్రినల్ గ్లాండ్స్. అడ్రినల్ గ్లాండ్ని ఒకసారి మనం పరిశీలిస్తే, అడ్రినల్ గ్లాండ్ ఆది యొక్క గ్రంథులు ఒక జత ఉండి 2 మూత్రపిండాల అగ్రభాగాన మరి ఉంటాయి. అందువల్ల వీటిని నుప్రానినల్ గ్రంథులు అని కూడా అంటారు. ఆది యొక్క గ్రంథులు శంకు ఆకారంలో ఉండే పసుపు రంగు నిర్మాణాలు. ప్రతి గ్రంథికి 2 భాగాలు ఉంటాయి. అది ఆదివృక్క వల్కలము మరియు ఆదివృక్క దవ్వ. ఆదివృక్క వల్కలం అడ్రినల్ కోటాక్స్ తీసుకుంటే, ఆదివృక్క వల్కలము వెలుపల వైపున ఉండే పసుపు రంగు భాగం. ఇది మధ్య త్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది 3 మండలాలుగా విభజించబడుతుంది. వెలుపలి
జోనోగ్లోమెరులస్, మధ్య జోనోపాస్క్యులేటా, లోపల జోనోరెటిక్యులారిస్. ప్రతి మండలం ఒక జత హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక హార్మోన్ను విస్తరింపజేయడానికి అనుకూలంగా అనేక రక్తనాళాలను కలిగి ఉంటాయి. జీవితానికి ఆధునికవల్కలం తప్పనిసరి. దీనిని తొలగిస్తే మామూలు జీవనం గడపడం అనేది చాలా కష్టం. ఆధునికవల్కలం ముఖ్యంగా 3 రకాల చెందిన హార్మోన్లను విడుదల చేస్తుంది, స్రవిస్తుంది. ఇది స్టెరాయిడ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని కార్టికోస్టెరాయిడ్స్ అని కూడా అంటారు. పీయూష గ్రంథి పూర్వలంబిక నుంచి స్రవించే ఆధునికవల్కనాన్ని ప్రేరేపిస్తుంది. ఆధునికవల్కల హార్మోన్లు గ్లూకోకార్డియాట్లు ఆధునికవల్కలం నుంచి స్రవించబడే స్టెరాయిడ్ హార్మోన్లు. ఈ హార్మోన్లు వల్కలంలోని మధ్య జోనోపాస్క్యులేటా ప్రాంతం నుంచి స్రవించబడతాయి. 3 రకాల గ్లూకోకార్డియాట్లు కలవు. ఒకటి కార్టిసోల్, కార్టికోస్టెరాన్ మరియు కార్టిసోన్. ఈ హార్మోన్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్ల జీవక్రియను క్రమబద్ధీకరించడంలో తోడ్పడతాయి. గ్లూకోకాయిడ్ల యొక్క ముఖ్య విధి కార్బోహైడ్రేట్ల జీవక్రియల్లో పాల్గొనడం. అందువల్లనే గ్లూకోకార్టికాయిడ్ల పేరు వచ్చింది. గ్లూకోకార్టికాయిడ్ అనే పేరు వచ్చింది. ఇవి గ్లైకోజెనసిస్ ప్రక్రియ ద్వారా కాలేయంలో గ్లైకోజన్ను ఏర్పరుస్తాయి. ఇవి ప్రోటీన్లు, లిపిడ్ల నుంచి గ్లూకోజ్ తయారీలో తోడ్పడడం అనేది జరుగుతుంది. దీన్ని గ్లూకోనిజెనసిస్ అని కూడా అంటారు. మినరోకార్టికాయిడ్ల ఆధునికవల్కలం నుంచి స్రవించబడే స్టెరాయిడ్ హార్మోన్లు. ఈ హార్మోన్లను వల్కలంలోని వెలుపలి జోనోగ్లోమెరులస్ ప్రాంతం స్రవిస్తుంది. 3 రకాల మినరోకార్టికాయిడ్లు కలవు. ఇవి ఆల్డోస్టిరాన్, డియాక్సికార్టికస్ట్రాక్, హైడ్రాక్సిడి యాక్సికార్టికోస్టెరాన్. వీటిలో ముఖ్యమైన మినరోకార్టికాయిడ్ ఆల్డోస్టిరాన్. మినరోకార్టికాయిడ్ల ముఖ్య విధి ఏమనగా లవణాల జీవక్రియలో పాల్గొనడం. అందువల్ల వీటికి మినరోకార్టికాయిడ్లు అనే పేరు వచ్చింది. ఇవి కణాంతర మరియు బాహ్య కణ ద్రవాల్లో సోడియం, పొటాషియంల నిష్పత్తిని నియంత్రిస్తుంది. శరీర ద్రవాల్లో NaCl మరియు నీటి నిల్వను ఉంచుకున్నటకు సహాయపడుతుంది. పొటాషియం విసర్జనను ప్రోత్సహించి సోడియంను బాగా పెంచుతాయి. మూత్రంలో నీటిని శోషించుకోవడంలో తోడ్పడుతుంది. ఈ విధంగా శోషించబడిన నీరు కణ బాహ్య ద్రవాల మరియు రక్త గణపరిమాణాన్ని, అంటే దాని యొక్క వైశాల్యాన్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. లైంగిక కార్టికాయిడ్లు, సెక్స్ కార్టికాయిడ్స్ తీసుకుంటే లైంగిక కార్టికాయిడ్లని గొనడోకార్టికాయిడ్లు లేదా లైంగిక హార్మోన్లు అని కూడా అంటారు. ఈ లైంగిక కార్టికాయిడ్లు ఆధునికవల్కలంలోని మధ్య జోనోపాస్క్యులేటా, లోపలి జోనోరెటిక్యులస్ నుంచి స్రవించబడుతుంది. వీటిలో స్త్రీ పురుషానికి సంబంధించిన స్త్రీ లైంగిక హార్మోన్లు ఉంటాయి. పురుష లైంగిక హార్మోన్లను ఆండ్రోజన్లు అని అంటారు. ముఖ్యమైన ఆండ్రోజన్లు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్లను, స్త్రీ లైంగిక హార్మోన్లను ఈస్ట్రోజన్ అంటారు. ఇవి ద్వితీయ లైంగిక లక్షణాల్లో మంచి పాత్ర వహిస్తాయి. ఆధునికవల్కల స్రవాల అపసవ్యత వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అవి యాడిసన్ వ్యాధి. ఈ వ్యాధి మినరోకార్టికాయిడ్ల లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధి వలన మూత్రంలో సోడియం మరియు H2O శోషణం తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో సోడియం ఆయన్ల గాఢత తగ్గి పొటాషియం ఆయన్ల గాఢత పెరుగుతుంది. దీనితో పాటు మూత్రం ద్వారా సోడియం వాటర్ H2O అధికంగా విసర్జిస్తుంది. వీటితో పాటు దేహ బరువు తగ్గడం, బలహీనత, వాంతులు, డయేరియా, చర్మం రంగును కోల్పోవడం వంటి లక్షణాలను కూడా కనిపిస్తుంది. కుషింగ్ సిండ్రోమ్. ఈ వ్యాధి కార్టిసోల్ అనే గ్లూకోకార్డియాట్ అధికంగా స్రవించడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి వలన మూత్రంలో చక్కెరను కోల్పోవడం, ముఖము మరియు వీపు ఉదర భాగంలో కొవ్వు చేరడం, మెదడులో రక్తనాళాలు చిట్లడం, రక్తపీడనం, రక్త పరిమాణం పెరగడం. అడ్రినల్ విరిలిజం. ఈ వ్యాధి లైంగిక కార్టికాయిడ్లు స్త్రీలలో అధికంగా స్రవించడం వల్ల వస్తుంది. ఈ స్త్రీలలో పురుష ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అనగా గడ్డం, మీసాలు, బొంగురు గొంతు మరియు దేహం మీద వెంట్రుకలు రావడం, తర్వాత క్లిటోరిస్, తర్వాత పెనిస్ మాదిరిగా అభివృద్ధి చెందడం వంటి లక్షణాలు దీంట్లో కనబడతాయి. అదే మాదిరిగా పురుషుల్లో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు బాగా కనబడతాయి. దీన్ని ఫెమినిజం అని అంటారు. స్త్రీలలో పురుష లక్షణాలు రావడాన్ని విరులిజం అని, పురుషుల్లో స్త్రీ లక్షణాలు రావడాన్ని ఫెమినిజం అని అంటారు. విరులిజం, ఫెమినిజంని కలిపి అడ్రినోజెనోటైసిస్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
ఆది వృక్క దవ్వ అడ్రినల్ మెడ్యులా. అడ్రినల్ మెడ్యులాని తీసుకుంటే ఆది వృక్క దవ్వ లోపల వైపున ఉండే మృదువైన ఎర్ర నిర్మాణం. ఇది బాహ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. దవ్వలోని కణాలను క్రోమోఫిల్ కణాలు అంటారు. అడ్రినిక్ గ్రంథులు స్రవించే హార్మోన్లను క్యాట్ కోలోమైన్స్ అని అంటారు. ఇవి రెండు రకాలు: అడ్రినాలిక్ ఎపినెఫ్రిన్, నార్ ఎడ్రినాల్, నార్ ఎపినెఫ్రిస్. అడ్రినాల్ ఎపినెఫ్రిన్ అడ్రినాల్ ఆదివృక్క గ్రంథి నుంచి స్రవించబడుతుంది. ఈ హార్మోన్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందువల్ల దీన్ని అత్యవసర హార్మోన్, ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. భయము, కోపము, భరించలేని నొప్పి, ఒత్తిడి వంటి మానసిక ఉద్వేగ పరిస్థితుల్లో అడ్రినాల్ అనేది విడుదలవుతుంది. పైన చెప్పినట్టు మనము ఇంతకుముందు చెప్పినట్టు అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి కావలసిన గ్లూకోజ్ కణాలను సరఫరా చేసి జీవితము తట్టుకునేటట్లు చేస్తుంది. అందువలన అడ్రినాల్ను పోరాట లేదా పలాయన హార్మోన్ కూడా అని అంటారు. దీన్ని ఎఫ్ఎఫ్ఎఫ్ హార్మోన్, ఫ్రైట్, ఫైట్ అని కూడా అంటారు. ఇది గ్లైకోజెనోలైసిస్లో పాల్గొని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది, ఆక్సిజన్ బాగా వినియోగించుకుంటుంది. ఇది హృదయ స్పందనను మరియు కార్డియాక్ అవుట్పుట్ను పెంచుతుంది, రక్తపీడనాన్ని కూడా బాగా పెంచుతుంది. ఇది అస్థి కండరాలను, గుండె మరియు అంతరంగాలకు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. కండర శక్తిని పెంచి గ్లానిని నిరోధిస్తుంది. కండర గ్లైకోజిన్ను విచ్ఛిన్నం చేసి లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. నార్ అడ్రినల్, నార్ ఎపినెఫ్రిన్ ఆది వృక్క దవ్వ నుంచి నిష్కరణ చేసిన అడ్రినాల్లో 18% నార్ ఎడ్రినాల్ ఉన్నట్లు గుర్తించారు. క్రియాపరంగా ఇది అడ్రినాలిన్ పోలి ఉంటుంది, కొద్ది తేడాతో ప్రదర్శిస్తుంది. హృదయ స్పందనను పెంచుతుంది, కానీ హృదయ తోడివేతను పెంచదు. రక్తపీడనాన్ని పెంచుతుంది, జీవక్రియ రేటుని పెంచుతుంది. ఆది వృక్క దవ్వ హార్మోన్ల అధిక స్రావాల వలన క్రోమోఫిన్ కణాల్లో వ్రణాలు ఏర్పడతాయి. దీన్ని పియోక్రోమోసైటోమస్ అని అంటారు. దీనివల్ల అధిక రక్తపీడనము, రక్తంలో మూత్ర చక్కెర స్థాయి పెరగడం వంటివి కనిపిస్తాయి. ఇది రైట్ అడ్రినల్ గ్లాండ్, కుడి మూత్రపిండం పైన ఉండే అడ్రినల్ గ్లాండ్. లెఫ్ట్ అడ్రినల్ గ్లాండ్, ఇది కార్టెక్స్, ఇది లంబిక. మనం పరిశీలించవచ్చు. ఇది మూత్రపిండము, ఇది కింద ఉన్నది చిక్కుడు గింజ ఆకృతిలో ఉన్నది మూత్రపిండం. మూత్రనాళాలు గ్రీన్ కలర్లో ఉన్నటివి మూత్రనాళాలు. నిర్మాణం క్లోమం. నెక్స్ట్ మనము క్లోమం తీసుకుంటే క్లోమ గ్రంథి, ప్యాంక్రియాసిస్. క్లోమ గ్రంథి ఉదర కుహరములో జీర్ణాశయాన్ని కింది భాగంలో అంత్రమూలం వంపులో అమరి ఉంటుంది. క్లోమం పొడవుగా పసుపు రంగులో ఉండే గ్రంథి. ఇది బహిస్రావిక మరియు అంతఃస్రావిక గ్రంథిగా పనిచేస్తుంది. ఇది తల, దేహం, తోక అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. క్లోమ గ్రంథి సుమారు 12.5 సెంటీమీటర్లు మరియు 85 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. క్లోమ గ్రంథి సుమారు 98% ఎస్సినై అనే లంబికలను కలిగి 6 ఇంచెస్ మరియు 85 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. క్లోమ గ్రంథి సుమారు 98% ఈ లంబికలు స్రవించే క్లోమరసంలో అంటే బహిస్రావిక గ్రంథిగా ఉంటుంది. ఈ లంబికలు స్రవించే క్లోమరసంలో ఎంజైములు ఉండి క్లోమవాహిక ద్వారా అంతర్మూలంలోకి తెరుచుకుంటాయి.
ఎస్సినైల మధ్యన అక్కడక్కడ కొన్ని ప్రత్యేక కణాల పుటికల రూపంలో ఇది కనిపిస్తుంది. ఈ పుటికలను లాంగరాన్స్ పుటికలు అని లాంగరాన్స్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి వీటిని లాంగరాన్స్ పుటికలు అంటారు. ఇవి అంతఃస్రావక గ్రంథిగా ఉండి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ఫా కణాలు దీంట్లో ఉండే 4 రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకటి ఆల్ఫా కణాలు ఉన్నాయి, గ్లూకాకాన్ను స్రవిస్తాయి. బీటా కణాలు ఉన్నాయి, ఇన్సులిన్ స్రవిస్తాయి. డెల్టా కణాలు ఉన్నాయి, సోమటోస్టాటిస్ని కలిస్తాయి. ఎఫ్ కణాలు ప్యాంక్రియాటిక్ పాలిపెప్టిడ్ను స్రవించడం జరుగుతుంది. ఇవి ప్యాంక్రియాసిస్ నేను అండర్లైన్ చేశాను. హార్మోన్లు లాంగరాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకోకాన్, సోమటోస్టాటిన్ మరియు ప్యాంక్రియాటిక్ పాలిపెప్టిడ్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ ఫస్ట్. ఒక ప్రోటీన్ హార్మోను. ఆ హార్మోను ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెరగడం వల్ల లాంగరాన్స్ పుటికల్లో బీటా కణాల నుంచి స్రవించబడుతుంది. ఇన్సులిన్ క్రింది ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఒకటి, ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ల జీవక్రియను క్రమబద్ధీకరించి రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి కాలేయం కండరాల్లో నిల్వ ఉంచుతుంది. అంతేకాకుండా గ్లూకోజ్ను కణాలు వినియోగించుకొని శక్తి ఉత్పత్తి చేసేటట్లు చేస్తుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో సహాయపడుతుంది. ఇది కణత్వచాల ద్వారా కణాల్లోని రక్తంలోనికి గ్లూకోజ్ వ్యాపనం చెందేలా కణత్వచాల పారగమ్యతను పెంచుతుంది. గ్లూకోజ్ నుంచి కొవ్వుల సంశ్లేషణలో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ ఇది బీటా కణాల నుంచి స్రవించబడుతుంది. ఇన్సులిన్ ముఖ్యమైన విధి కార్బోహైడ్రేట్ల జీవక్రియను క్రమబద్ధీకరించి రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి కాలేయం కండరాల్లో నిల్వ ఉంచుతుంది. అంతేకాకుండా గ్లూకోజ్ కణాల్లో వినియోగించుకున్న శక్తి ఉత్పత్తి చేసుకునేటట్లు చేస్తుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో సహాయపడుతుంది. ఇది కణత్వచాల ద్వారా కణాల్లో రక్తంలో గ్లూకోజ్ వ్యాపనం చెందేలా కణత్వచాల పారగమ్యతను తోడ్పడుతుంది. దీనివల్ల వచ్చే డిసీజెస్ డిజార్డర్స్ వస్తే ఒకసారి ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిక్ మెల్లిటన్ మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధి వారు గ్లూకోజ్ నిల్వలు ఉంచుకోలేరు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో క్రింది లక్షణాలు కనపడతాయి. మూత్రం ద్వారా అధిక నీరు విసర్జించబడుతుంది, కావున రోగికి అధిక దప్పిక వస్తుంది. దీన్ని ప్యాలిడప్సిడా అంటారు. అధిక ఆకలిగా ఉండడం ప్యాలిపాజియా అంటారు. మూత్రం అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది, దీన్ని పాలియూరియా అని అంటారు. తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది, దీన్ని హైపర్ గ్లైసిమియా అని అంటారు. తర్వాత మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబడుతుంది, దీన్ని గ్లైకోనూరియా అని అంటారు. కొవ్వుల క్రమపతనం వల్ల కీటోన్ దేహాలు ఏర్పడతాయి. రక్తంలో కీటోన్ దేహాలు పెరిగితే దాన్ని కీటోనీమియా అంటారు. కీటోన్ దేహాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి, దీన్ని కీటోన్యూరియా అని కూడా అంటారు. గాయాలు తొందరగా మానవు. మధుదేహం ఉన్న వ్యక్తి స్పష్టంగా చూడలేడు. బలహీనంగా, తొందరగా అలసిపోవడం, అధిక ఒత్తిడికి లోను కావడం. డయాబెటిస్ మెల్లిటిస్ వ్యాధి వచ్చిన వారికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించవచ్చు. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల మధుమేహ వ్యాధి వస్తే దాని ఇన్సులిన్ ఆధారిత మధుమేహం అని అంటారు. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి అయ్యి అది కణాలకు గ్లూకోజ్కు సరఫరా చేయడంలో సరిగ్గా కణాలకు నిల్వ ఉంచుకోలేకపోవడంలో విఫలమైతే మధుమేహం వ్యాధి వస్తుంది. దీన్ని ఇన్సులిన్ ఆధారిత మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. ఇన్సులిన్ ఆధారిత మధుమేహం. తర్వాత గ్లూకోకాన్. ఈ హార్మోన్ను లాంగరాన్స్ పుటికలో ఆల్ఫా కణాలు స్రవిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయికి తగ్గినప్పుడు ఈ హార్మోన్ స్రవించబడుతుంది. ఎప్పుడు హార్మోన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయి బాగా తగ్గినప్పుడు ఈ హార్మోన్ ఇన్సులిన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు ఈ హార్మోన్ కాలేయంలో గల గ్లైకోజన్ను విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్ విడుదల చేసి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందువల్ల ఈ హార్మోన్ హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అని కూడా అంటారు. కొవ్వులు, అమైనో ఆమ్లాలు నుంచి గ్లూకోజ్ను సంశ్లేషణ చేస్తుంది. గ్లూకాగాన్ స్రావకత పునర్విష్టిత క్రమత వలన క్రమబద్ధం అవుతుంది. అనగా రక్తంలోనికి తక్కువ గల చక్కెర స్థాయి లాంగరాన్స్ పుటికల యొక్క ఆల్ఫా కణాలను ప్రేరేపించి గ్లూకోకాన్ను ప్రసరించేటట్లు చేస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయి గ్లూకోకాన్ను స్రవిస్తుంది.
గ్లూకోగాను అధిక స్రావం వల్ల స్రావం వల్ల కానీ వ్యాధులు రావడం అరుదు. కానీ గ్లూకోగాన్ అధిక స్రావం వల్ల అల్ప కణాల్లో వ్రణాలు ఏర్పడి గ్లూకోగానమాస్ అనే వ్యాధి వస్తుంది. డెల్టా కణాలు. ఈ డెల్టా కణాలు స్రవించే హార్మోన్లను సోమటోస్టాటిక్స్ అంటారు. ఈ హార్మోన్ పీయూష గ్రంథి పూర్వలంబిక నుంచి స్రవించబడే పెరుగుదల హార్మోన్ జిహెచ్ స్రావాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా అంతర్నాళంలో పోషకాల శోషణ వేగాన్ని కూడా ఇది తగ్గించడం అనేది మనము చూడవచ్చు.